హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురువ్యాధి నిపుణుని. ఈరోజు మరొక టాపిక్తో మనం ముందుకు వచ్చాను. ఏంటంటే టాపిక్ జ్ఞానదంతం. జ్ఞానదంతం అంటే విజ్డమ్ టీత్ అంటాం ఇంగ్లీష్లో. జ్ఞానదంతాలు ఎన్ని ఉంటాయి? పైన రెండు, కింద రెండు, మొత్తం 4 టీత్స్ ఉంటాయి. ఈ జ్ఞానదంతాన్ని ఏ ఏజ్ నుంచి వస్తుంటుంది? మీకు మామూలుగా 16 ఇయర్స్ నుంచి 21, 22, 23 ఇయర్స్ వరకు మనకు విజ్డమ్ టీత్ అనేది ఎరప్ట్ అవుతుంది నోట్లో. అది పూర్తిగా ఎరప్ట్ కావచ్చు, కొద్దిగా ఎరప్ట్ కావచ్చు, అడ్డాదిడ్డంగా పెరగచ్చు. సో బేసిక్గా ఈ విజ్డమ్ టీత్ మనకి పెయిన్ కాజ్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి పెయిన్, అసలు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. ఎలాంటి పెయిన్ వస్తే మనము ఈ జ్ఞానదంతాలు తీసేసుకోవాలి, ఎప్పుడు పెయిన్ లేకుండా కండిషన్స్ ఏంటి అనేది వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియో. ఇది ఆల్రెడీ పాత వీడియోస్లో నేను తీసున్నాను ఎలా ఏంటి అనేది ఈ జ్ఞానదంతం గురించి, కానీ డీటెయిల్గా మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్ కోసం మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ కమెంట్స్ రూపంలో అయితే ఏమి, క్లినిక్లో అయితే ఏమి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు, జ్ఞానదంతాలు తీసేసుకుంటారు. కొందరు తీసుకోకుండా అనుకుంటే యాంటీబయాటిక్స్ ఇస్తాము, అది 3 months పనిచేస్తుంది, కొన్ని మంత్స్ పనిచేస్తుంది నొప్పి లేకుండా, మళ్ళీ రావచ్చు పెయిన్. సో అందుకనే మనం డీటెయిల్గా ఎలాంటి కండిషన్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే మనం జ్ఞానదంతాలు తీసుకోవాలి, ఎలాంటి కండిషన్స్లో జ్ఞానదంతాలు తీసుకోవాల్సిన పని లేదనేది వివరంగా వీడియోలో తెలుసుకుందాం. సో వెళ్దామా వీడియోలకి. సో ఏంటి ఫస్ట్ జ్ఞానదంతాలు తీసుకోవడానికి సైన్స్ అండ్ సిమ్టమ్స్, నొప్పి, దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే జ్ఞానదంతము నొప్పి బాగా ఎక్కువ వస్తుంది. అది ఎక్కడెక్కడ రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది అనమాట. అంటే చెవులో, తలకాయకి, మెడలో, షోల్డర్లో, వెనుక భాగము, అక్కడ బాగా లాగుతున్నట్టు పెయిన్ వస్తుంది ఎక్కువగా. అదొక కండిషన్, మెయిన్ సిమ్టమ్ అన్నమాట. ఇంకోటి చిగురు, పంటి పైన ఒక చిగురు ఇన్ఫెక్షన్, గమ్ ఇన్ఫెక్షన్ అంటాము. అంటే గమ్ అంటే ఈ జ్ఞానదంతం పైన మనకి ఇప్పుడు ఇక్కడ ఎముక ఉంటుంది, ఇక్కడ జ్ఞానదంతం ఉంటుంది. సో ఈ చిగురుకి ప్లేస్ ఉండదు ఎక్కడ పోవాలని. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ చిగురు దానిపైకి వచ్చేస్తుంది. అప్పుడు కొరికేటప్పుడు మనకి నొప్పి, రేడియేటింగ్ వస్తుంది. చెవులు, మెడ దాకా, తల దాకా మనకి రేడియేటింగ్ పెయిన్ అనేది వస్తుంది ఆ చిగురు కొరకడం వల్ల. సో ఇక్కడ ఎముక, ఇక్కడ జ్ఞానదంతం ఉన్నప్పుడు స్పేస్ ఉంటే ఈ చిగురు ఇక్కడ దాకే ఉంటుంది, దీని పైకి పోదు. సో అది గమ్ ఇన్ఫెక్షన్ వల్ల, అదొక కారణం వల్ల తీసేసుకోవచ్చు. నెక్స్ట్ సిస్ ట్యూమర్స్ అనేది ఎముకలో ఒక స్వెల్లింగ్ లాగా వచ్చేస్తుంది. అలాంటి కండిషన్ అప్పుడు కూడా జ్ఞానదంతాలు తీసేసుకోవాలా. అలాగే ఈ జ్ఞానదంతం అడ్డంగా పెరిగిపోతుంది, మీసెల్లీ టిల్టెడ్ అనమాట. అడ్డంగా పెరిగిపోయి ఓసారి దానిపైన మీసెల్గా మన ముందున్న పన్ను మీద వచ్చేసి అక్కడ ఫుడ్ ఇంపాక్షన్ జరిగి ఫుడ్ ఇరుక్కొని అక్కడ పుచ్చు రావడము, అలా కండిషన్స్ ఉంటాయి. పుచ్చు వస్తే దీనికి నొప్పి వస్తుంది, దీనికి పుచ్చు కాల్ చేసినప్పుడు ముందు పన్నుకు కూడా పుచ్చు వస్తుంది, పెయిన్ ఎక్కువ వస్తుంది, అట్లా అనమాట. సో జ్ఞానదంతం అడ్డంగా ఉంటే, బాగా డీప్గా పుచ్చుంటే అది పెయిన్ వస్తుంది, దాని ముందు పన్ను కూడా పెయిన్ కాజ్ చేస్తుంది. సో అప్పుడు ముందు పన్నుకు రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసుకొని జ్ఞానదంతం అనేది తీసేసుకోవాలి. సో గమ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, బాగా పుచ్చున్నా ముందు పన్నుకి ప్రాబ్లమే, దీనికి ప్రాబ్లమే, రేడియేటింగ్ పెయిన్ వస్తుంది, చెవులో, తలపైన, మెడలో రేడియేటింగ్ బాగా లాగినట్టు పెయిన్ వస్తుంది అనమాట. జ్ఞానదంతాల్లో ఇవి ప్రాబ్లమ్స్. గమ్ ఇన్ఫెక్షన్ కూడా చెప్పేశాను. సో ఇలాంటి మెయిన్ కండిషన్స్ అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ జ్ఞానదంతాలు అనేది రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ జ్ఞానదంతాలు ఎవరు తీసుకోకూడదు అంటే, రెండు సమానంగా జ్ఞానదంతము, ముందు పన్ను ఈక్వల్గా ఉందనుకోండి, మొత్తం ఎరెప్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎముకకి జ్ఞానదంతానికి స్పేస్ ఉన్నా, బాగా క్లీన్ చేసుకునే ఆస్కారం ఉన్న, స్పేస్ ఉన్నా మన జ్ఞానదంతాలు తీసుకోవాల్సిన పని లేదు. పుచ్చు లేకుండా ఉన్నా జ్ఞానదంతాలు తీసుకోవాల్సిన పని లేదు. గమ్ ఇన్ఫెక్షన్ దాని చుట్టూ కానీ ఉన్నా కూడా, ఇన్ఫెక్షన్ మనకి లేకున్నా కూడా జ్ఞానదంతాలు తీసుకునే పని లేదు. సిస్ ట్యూమర్స్ ఫామ్ కావాలి అలాంటి కండిషన్స్లో. అడ్డంగా ఉండకుండా స్ట్రైట్గా ఉండి, మంచి ఎముకకి దీనికి మంచి గ్యాప్ ఉండి, గమ్ ఇన్ఫెక్షన్ లేకున్నా, పుచ్చు లేకున్నా, స్ట్రైట్గా ఉండి బాగా క్లీన్ చేసుకునే ఆస్కారం ఉంటే ఈ జ్ఞానదంతాలు కంపల్సరీగా తీసుకోవాల్సిన పనే లేదు. ఎప్పుడు తీసుకోవాలనేది నేను ఆల్రెడీ చెప్పాను, డీటెయిల్గా చూసుకోండి. దాన్ని బట్టి మీరే నిర్ణయించుకోవచ్చు, తీసుకోవాలా లేదా, జ్ఞానదంతము వెయిట్ చేయొచ్చా,
ఎందుకంటే తీసుకున్నా కూడా మళ్ళీ దానికి క్యాప్ పెట్టాల్సిన పని లేదు. గ్యాప్ మనం తినడానికి మాస్టికేషన్కి జ్ఞానదంతం యూజ్ ఉండదు. తీసుకుంటే మంచిదే. పండు తీస్తే కళ్ళు పోతాయా, హెడేక్ వస్తుందా, అవన్నీ డౌట్స్ ఉంటే కూడా అదేం మూఢనమ్మకాలు, దయచేసి అది పాటించకండి. తీసుకోండి నిర్మోహమాటంగా. సో ఇదండి జ్ఞానదంతాలు తీసుకోవాల్సి వచ్చే ప్రాబ్లమ్స్, తీసుకోవాల్సిన పని లేకుండా ఉండేవి కండిషన్స్. మీకు పూర్తిగా అర్థమైందని నేను భావిస్తున్నాను. దిస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎన్ హెల్దీ ఫుడ్, బీ హ్యాపీ, స్టే హెల్దీ అండ్ హ్యావ్ ఎ నైస్ ఫుడ్. బాయ్.